Hello students, this is Vijaya, lecturer in computer science. In today's video, we'll discuss about operators in MS Excel. అసలు MS Excelలో మనకున్న ఆపరేటర్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దామమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఆపరేటర్స్ ఇన్ ఎక్సెల్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ టు బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటంటేనమ్మా, ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. మనం ఎక్సెల్లో ఏం చేస్తాము అంటే వీల్ యూజ్ ఎక్సెల్ ఫర్ క్యాలిక్యులేషన్. సో వాట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా అనేది స్పెసిఫై చేసేదాన్ని మనం ఆపరేటర్ అని అంటామంట. ఆపరేటర్స్ ఇన్ ఎక్సెల్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ టు బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. మనం తీసుకున్న డేటా మీద మనం ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాము అని చెప్పేదాన్ని మనం ఆపరేటర్ అని అంటాం అనమాట. బేసికల్లీ దెర్ ఆర్ 4 types ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయమ్మా? 4 types ఆఫ్ ఆపరేటర్స్. దే ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్, టెక్స్ట్ కాన్కాటినేషన్ ఆపరేటర్ అండ్ రిఫరెన్స్ ఆపరేటర్. First, arithmetic operators. We all know that arithmetic operators are addition, subtraction, multiplication, division and alage cap and alage ఇంకొకటి ఏంటి పర్సంటేజ్. వీటిని యూజ్ చేసి మనం ఎలా చేస్తామో క్యాలిక్యులేషన్ అనేది ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే చూడండమ్మా, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ like addition, subtraction, multiplication, division, etc. అసలు ఎందుకు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయంటే టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఆపరేటర్స్ ఇవి ఏం చేస్తాయి ఏంటి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్ నేమ్ వచ్చేసి ప్లస్, నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేటర్. అండ్ ఎక్సెల్లో మనం ఫార్ములా ఎలా రాస్తాం? ఎడిషన్ చేయడానికి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డేటా అయితే నువ్వు ఎడిషన్ చేయాలనుకుంటున్నావో ఆ సెల్ అడ్రస్ ప్లస్ అదర్ సెల్ అడ్రస్. ఇలా చేస్తే ఏమవుతుంది? మేక్స్ ద ఎడిషన్ ఆఫ్ 2 or more than 2 న్యూమరిక్ వాల్యూస్ అండ్ గివ్స్ ద న్యూమరిక్ వాల్యూ యాజ్ రిటర్న్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ యాడ్ 2 numbers or 2 or more న్యూమరికల్ వాల్యూస్ అండ్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ఏ న్యూమరిక్ వాల్యూ అనమాట. ఇదే ఎడిషన్ ఆపరేటర్. అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్. అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో లైక్ యాజ్ ఎడిషన్ లాగానేనమ్మా, బట్ ఇట్ విల్ సబ్ట్రాక్ట్స్ 2 or more than 2 న్యూమరిక్ వాల్యూస్ అండ్ గివ్స్ ద న్యూమరిక్ వాల్యూ యాజ్ ఏ అవుట్పుట్. అండ్ అలాగే డివిజన్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుంది? ఇట్ డివైడ్స్ ద న్యూమరేటర్ వాల్యూ విత్ ద డినామినేటర్ అనమాట. మనం తీసుకున్న న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్తో డివైడ్ చేసి ఇట్ విల్ గివ్స్ ద న్యూమరిక్ వాల్యూ యాజ్ ఏ అవుట్పుట్. అండ్ అలాగే పర్సంటేజ్. ఇఫ్ యూ యూస్ దిస్ పర్సంటేజ్ ఇట్ విల్ కన్వర్ట్ ద నెంబర్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఇంటూ ఏ పర్సంటేజ్. తీసుకున్న నెంబర్ని 100తో డివైడ్ చేసి దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ క్యాప్. ఇది క్యాప్ సింబల్. దీన్ని ఏం చేస్తుంది అంటే రేజెస్ ద పవర్ ఆఫ్ ఫస్ట్ న్యూమరిక్ వాల్యూ బై సెకండ్ న్యూమరిక్ వాల్యూ. అంటే ఇప్పుడు చూడండి, A1 నార్మల్గా అయితే ఇక్కడ 2 పెడితే A1 స్క్వేర్ అవుతుంది, అదే A1 పవర్ B1 అవుతుంది అనమాట దీని వాల్యూ. దీనికి ఒక్కసారి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేటర్. ఎడిషన్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయాలంటే ఫార్ములా స్టార్ట్స్ విత్ ఈక్వల్ సైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సెల్ అడ్రస్ని యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు? C1 ఆపరేటర్ ఏంటి? ప్లస్ అండ్ అలాగే నెక్స్ట్ సెల్ అడ్రస్ D1 ఫర్ ఎగ్జాంపుల్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ఏ అవుట్పుట్. ఓకేనా? ఇది ఎడిషన్. అండ్ విల్ డూ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు దేంట్లోంచి ఏది సబ్ట్రాక్ట్ చేద్దాం? ఫ్రమ్ D3 నుంచి F3. D3 మైనస్ F3 E3 క్లిక్ చేస్తే ఇట్ విల్ షో ద రిజల్ట్. ఇది సబ్ట్రాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివిజన్. డివిజన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ 84ని మనం ఏం చేద్దామంటే దాన్ని డివైడ్ చేద్దాం.
విచ్ నెంబర్ అంటే by using 2 ఫర్ ఎగ్జాంపుల్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ షో ద రిజల్ట్ యాజ్ 42. అండ్ అలాగే ఇంకొకటి పర్సంటేజ్ ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు దేన్ని పర్సెంట్లో చేజ్లో కన్వర్ట్ చేద్దాం అంటే 23ని కన్వర్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ సెల్ అడ్రస్ అండ్ అలాగే నా టైప్ ద పర్సంటేజ్ సింబల్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ షో ద రిజల్ట్ యాజ్ 0.23 విచ్ డివైడ్స్ విత్ 100 అనమాట. 100తో డివైడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ఈక్వల్ సైన్ ఈక్వల్స్ టు 54 ఎక్స్పోనెన్షియల్ సింబల్ ఏంటమ్మా క్యాప్ 2 ఫర్ ఎగ్జాంపుల్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ షో 54 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2916. ఫర్ ఎగ్జాంపుల్ అంత నెంబర్ కాదు, ఈజీగా చెప్తాను. 4 క్యాప్ 2. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ షో రిజల్ట్ యాజ్ 16. అర్థమైంది కదమ్మా. ఇవి అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నౌ విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లాజికల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్సెల్ టు లాజికల్లీ కంపేర్ ద టూ వాల్యూస్ని లాజికల్గా కంపేర్ చేయడానికి ఈ లాజికల్ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయమ్మా. These operators compare two values and return a logical output that is true or false. ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ కంపేర్ టూ వాల్యూస్ని కంపేర్ చేసి ఇట్ విల్ ప్రజెంట్ ద రిజల్ట్ యాజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ లెట్ us see those operators. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ టు. ఈ ఈక్వల్ సైన్ ఏం చేస్తుందంటే ఇట్ కంపేర్స్ టూ వాల్యూస్ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది ఈక్వల్ సైన్ టూ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఇఫ్ A1 సెల్ని B1 సెల్ని కంపేర్ చేసి ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ అయితే కనుక దెన్ ఇట్ విల్ షో ట్రూ. ఇఫ్ కాకపోతే కనుక ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు A1 ఈజ్ ఈక్వల్స్ టు B1. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు. ఇది ఏం చేస్తుంది ఇట్ విల్ కంపేర్ ద టూ వాల్యూస్ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే ఇట్ విల్ షో ట్రూ. అండ్ ఇఫ్ అలాగే ఈక్వల్ అయితే కనుక ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. సో ఎందుకు ఫాల్స్ రిటర్న్ చేసిందంటే మనం రెండు నాట్ ఈక్వల్ అని చెక్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆపరేటర్ వచ్చేసి ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద వాల్యూ ఇన్ సెల్ A1 ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూ ఇన్ సెల్ B1. ఓకేనా. A1లో ఉన్న వాల్యూ B1 కన్నా పెద్దదైతే కనుక ఇట్ విల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. అండ్ లెస్ దాన్ ఈజ్ రివర్స్ ఆఫ్ గ్రేటర్ దాన్. A1 వాల్యూ కనుక లెస్ దాన్ B1 అయితే కనుక ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఎప్పుడు ఇఫ్ ద వాల్యూ ఇన్ సెల్ A1 ఈజ్ లెస్ దాన్ ద వాల్యూ ఇన్ సెల్ B1 కన్నా A1 తక్కువ అయితే ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద వాల్యూ ఇన్ సెల్ A1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద వాల్యూ ఇన్ సెల్ B1 అనమాట. అంటే A1లో ఉన్న వాల్యూ B1 కన్నా ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే కనుక ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ B1 అయితే కనుక ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద వాల్యూ ఇన్ సెల్ A1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాల్యూ ఇన్ సెల్ B1 అనమాట. B1 కన్నా A1 వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఈక్వల్స్ టు ఆపరేటర్. ఈక్వల్ ఆపరేటర్ ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్స్ టు సెల్ B1 ఈజ్ ఈక్వల్స్ టు సెల్ C1. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇట్ విల్ డిస్ప్లే ఫాల్స్. ఎందుకు ఫాల్స్ రిటర్న్ చేసిందంటే సెల్ C2లో ఉన్న వాల్యూ D2లో ఉన్న వాల్యూ ఈక్వల్ కాదు కాబట్టి 53 ఈజ్ నాట్ ఈక్వల్ టు 57 కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అనమాట. దెన్ ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ C3 నాట్ ఈక్వల్స్ టు సెల్ D3 ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎందుకంటే
C2లో ఉన్న వాల్యూ D2లో ఉన్న వాల్యూ ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు అయిపోయింది కదా, గ్రేటర్ దాన్ చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సెల్ C2 గ్రేటర్ దాన్ D2 అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఎందుకంటే C2లో ఉన్న వాల్యూ 53 అండ్ D2లో ఉన్న వాల్యూ 57 కాబట్టి 53 ఈజ్ లెస్ దాన్ 57, సో ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ C2 లెస్ దాన్ సెల్ D2, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎందుకంటే 54 ఈజ్ లెస్ దాన్ 57 కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి గ్రేటర్ దాన్ అయింది, లెస్ దాన్ అయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఎప్పుడు చెక్ చేస్తాం అంటే చూడండి, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సెల్ ఈజ్ E5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు F5. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎందుకంటే లెస్ దాన్ కూడా అయింది కాబట్టి, అంటే ఈక్వల్ అయింది కాబట్టి 56 ఈజ్ ఈక్వల్ టు 56 కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ అనమాట. అలాగే ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 42, దట్ మీన్స్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎందుకంటే 54 ఈజ్ గ్రేటర్ దాన్ సారీ 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 42, సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అమ్మా, లాజికల్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కాన్కాటినేషన్ ఆపరేటర్. ఈ టెక్స్ట్ కాన్కాటినేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, ఎక్సెల్ హ్యాస్ ఎ వన్ ఆపరేటర్ which helps to join in 2 or more text strings and produces a single text line. అంటే ఏం చేస్తుంది, మన ఎక్సెల్లో డిఫరెంట్ టెక్స్ట్ స్ట్రింగ్స్ని యాడ్ చేసి ఒకటే స్ట్రింగ్ లైన్ అంటే ఒకటే టెక్స్ట్ లైన్ కింద మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ టెక్స్ట్ కాన్కాటినేషన్ ఆపరేటర్. కాన్కాటినేషన్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ అనమాట, యాడింగ్, కలిపేసి చూపించేస్తాం. అంటే మధ్యలో స్పేసెస్ ఏమీ లేకుండా ఆ టెక్స్ట్ మొత్తాన్ని కంబైన్ చేసేసి సింగిల్ లైన్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దీనికోసం ఈ ఆపరేటర్ ఏం యూజ్ చేస్తామంటే యాంపర్సెండ్ ఆపరేటర్ యూజ్ చేస్తామమ్మా. ఒకసారి ఇది ఎలా చేస్తామో చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు A2 టెక్స్ట్ని కలుపుదాం మనం, హిందీ, తెలుగు, మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ C1 యాంపర్సెండ్ సెల్ D1 ఫర్ ఎగ్జాంపుల్, హిందీ, తెలుగు. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ చూడండి హిందీ, తెలుగు కంబైన్ చేసి చూపిస్తుంది అనమాట. వితౌట్ స్పేసెస్ మనకి టెక్స్ట్ టోటల్ ఒకటే టెక్స్ట్ కింద చూపించేస్తుంది అనమాట. ఇది అబౌట్ యాంపర్సెండ్ అంటే టెక్స్ట్ కాన్కాటినేషన్ ఆపరేటర్ అమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ ఆపరేటర్. ఈ రిఫరెన్స్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. ఎక్సెల్ రిఫరెన్స్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు refer the ranges from your Excel spreadsheet in a formula. ఎందుకు ఈ రిఫరెన్స్ ఆపరేటర్ యూజ్ చేస్తుంది, అసలు రిఫరెన్స్ ఆపరేటర్ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఇట్ విల్ రిఫర్ టు ద రేంజెస్ అనమాట. ఒక ఫార్ములాలో మనం డిఫైన్ చేసే రేంజ్ని దేంతో రిఫర్ చేస్తామంటే ఈ రిఫరెన్స్ ఆపరేటర్తో రిఫర్ చేస్తాం. దేంతో ఐడెంటిఫై చేస్తామంటే ఈ రిఫరెన్స్ ఆపరేటర్ యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. దే ఆర్ నథింగ్ బట్ కాలన్ ఒకటి, కామా అండ్ స్పేస్. దీస్ త్రీ ఆర్ రిఫరెన్స్ ఆపరేటర్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కాలన్. ఈ కాలన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ ఎ రేంజ్ ఆపరేటర్ విచ్ గివ్స్ ఎ రేంజ్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ రిఫరెన్స్ సెల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ సమ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లార్జ్ నెంబర్స్ మీద మనం ఎడిషన్ చేసినప్పుడు వీల్ యూజ్ సమ్ ఫంక్షన్. సో ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్, మనం ఏమి ఇస్తాం ఇక్కడ రేంజ్లో బిగినింగ్ సెల్ అడ్రస్, ఎండింగ్ సెల్ అడ్రస్. బిగినింగ్ అండ్ ఎండింగ్ సెల్ అడ్రస్ని ఏం సపరేట్ చేస్తుంది అంటే కాలన్ సపరేట్ చేస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫరెన్స్ ఆపరేటర్. ఓకేనమ్మా, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఈ ఎక్సెల్ షీట్లో నేను ఒక ఎడిషన్ చేయాలనుకుంటున్నాను బై రైటింగ్ సమ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు
సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి C2 దగ్గర నుంచి H2 వరకు యాడ్ చేయాలి, G2 వరకు యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ C2 నుంచి G2 వరకు యాడ్ చేయాలి. కాబట్టి ఈ ఫస్ట్ సెల్ అడ్రస్ని లాస్ట్ సెల్ అడ్రస్ని దేంతో నేను సెపరేట్ చేస్తానంటే బై యూజింగ్ రిఫరెన్స్ ఆపరేటర్, నథింగ్ బట్ కాలన్. సో లాస్ట్ సెల్ అడ్రస్ G2 వరకు. సో వన్స్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేశారో మీరు ఇచ్చిన రేంజ్ మొత్తం కూడా అక్కడ సెలెక్ట్ అవుతుంది. సో మీరు క్లోజ్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ షో ద రిజల్ట్ అనమాట. అది కాలన్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామా ఆపరేటర్. ఈ కామా ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు సెపరేట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫంక్షన్. ఫంక్షన్లో మన రేంజ్ డిఫైన్ చేసినప్పుడు మోర్ దాన్ వన్ ఆర్గ్యుమెంట్ ఉంటే కనుక ఇట్ విల్ యూజ్ టు సెపరేట్ దోస్ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూనియన్ ఆపరేటర్. దిస్ ఆపరేటర్ కంబైన్స్ 2 or more than 2 references into a single reference. ఓకేనా, 2 or more referencesని ఏం చేస్తుందంటే సింగిల్ రిఫరెన్స్ కింద చూపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను A2 నుంచి A6 వరకు యాడ్ చేయాలి అండ్ అలాగే A2 నుంచి B3 వరకు యాడ్ చేస్తే ఇట్ విల్ కంబైన్, ఇది యాడ్ చేసేస్తుంది, ఇది యాడ్ చేసి టోటల్ రిజల్ట్ మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి అంటే C2 దగ్గర ఫార్ములా ఫంక్షన్ రాయాలి కదా. సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి యాడ్ చేయాలి, C2 దగ్గర నుంచి C2 కాలన్ C6 అండ్ ఇంకేం యాడ్ చేయాలి, కామా D2 నుంచి D6 వరకు యాడ్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇట్ విల్ డిస్ప్లే ద టోటల్ ఎడిషన్ అనమాట. అదవుతుందా? దట్ మీన్స్ యూనియన్ అనమాట. యూనియన్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ కామా ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఆపరేటర్. ఈ స్పేస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్పేస్ ఆపరేటర్ అంటూ ఏముండదమ్మా. వెన్ వీ క్లిక్ ద స్పేస్ బార్ ఇట్ విల్ డిస్ప్లే ద స్పేస్. ఈ స్పేస్ ఏం చేస్తుందంటే దీన్ని మనం ఇంటర్సెక్షన్ ఆపరేటర్ అని అంటాము. అండ్ దిస్ ఆపరేటర్ ఓన్లీ గివ్స్ రిఫరెన్స్ టు దోస్ సెల్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ 2 రేంజ్ ఆర్గ్యుమెంట్స్. ఈ 2 రేంజ్ ఆర్గ్యుమెంట్స్లో ఏదైతే కామన్ ఉందో ఆ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఈ ఇంటర్సెక్షన్ ఆపరేటర్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఏం చేయాలి ఎక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ C2 దగ్గర నుంచి C4 ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఆపరేటర్ ఏంటి, స్పేస్ ఇంటర్సెక్షన్ ఆపరేటర్ కదా, స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి అండ్ C2 దగ్గర నుంచి E2 క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ డిస్ప్లే 53, ఓన్లీ 53 మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అర్థమైంది కదమ్మా, ఇది ఇంటర్సెక్షన్ ఆపరేటర్ అన్నమాట. ఇవి టోటలీ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ MS Excel. ఆపరేటర్స్ ఏమున్నాయమ్మా మనకి ఎక్సెల్లో? there are different types of operators, totally 4 types of operators. Basically they are arithmetic operators, logical and comparison operators, text concatenation operator and reference operator anamata. This is about the operators in MS Excel. Thank you.